శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 4వ అధ్యాయము. 1835వ సంవత్సరము సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు కారణ జన్ముడైన కుమారునికి జన్మనిచ్చిన తర్వాత గంగా భవాజ్యుడు దేవగిరి అమ్మలు ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. ఎంత వైరాగ్య భావంతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను, నిస్సహాయ స్థితిని గమనించని గంగా భవాజ్యునిలో మానవత వెలుగుకి వచ్చింది. ఒక్కసారి ఈ బలహీనతకు లొంగిపోతే అది తన లక్ష్యం నుంచి మనసును మళ్లిస్తుందనే భయంతో మనసులోనే పడే జాలిని, దయాగుణాన్ని గుండె లోతుల్లోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు. దేవగిరమ్మకు మాత్రం అడుగులు ఎలా వేస్తున్నదో ఆమెకే తెలియదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి, దాహంతో నాలుక పిడిచకట్టుకుపోతున్నది. శరీరంలో ఏ మాత్రం శక్తి లేదు. తడబడే అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తున్నది. అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగింది. ఒక చక్కని మంచినీటి కొలను దగ్గరకు గంగా భవాజ్యుడు ఆగిపోయాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా తననే అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. మానవత మమకారపు పొంగు ఎంత అణుచుకున్నా గుండెలో దాగలేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ తననే త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరిస్తున్న భార్యను వదిలి పెడితే కైలాసవాసుడు తనకు దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించింది. వెంటనే భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకొని ఆమెకు సపర్యలు చేస్తాడు. ఆమె సేరదీరి కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఒక బంజారీ అటువైపుగా వెళుతూ వీరిని చూసి అది నిర్జన ప్రదేశం అని, చీకటి పడకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతే పులులు, తోడేళ్లాంటి క్రూర జంతువుల బారిన పడతారని హెచ్చరించి తన వెంట కొంత దూరం తీసుకువెళ్ళి ఆ నిర్జనారణ్యంలో ఉన్న ఒకే ఒక కుటీరం తనదేనని, అందులో విశ్రయించమని చెప్పి లోపలికి పంపుతాడు. మరి కొంతసేపటిలో బంజారీ భార్య బాలింతరాలికి కావలసిన భోజనాది తినుబండారాలతో లోపలికి వచ్చి దేవగిరమ్మకు కొంతసేపు సపర్యలు చేసిన తర్వాత బంజారీ దంపతులు ఇద్దరు ఈ దంపతుల కథను శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత బంజారీ గంగా భవాజ్యునికి దేవగిరమ్మకు ఈ విధంగా బోధిస్తాడు. సాధారణ మానవ జీవితానికి లక్ష్యాలను వేద ప్రమాణంగా నిర్ణయించారు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షలు. ఈ చతుర్విధ పురుషార్థాలు ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి. స్త్రీ అలాంటి పురుషునికి సహధర్మచారిణిగా ఉండి ఈ పురుషార్థాలను సాధించేందుకు సహకరించాలి. ఇది హైందవ సాంప్రదాయంలోని విశిష్టత. 3 బిడ్డలను కన్న మీరు వారందరినీ నిర్దాక్షిణ్యంగా వదిలివేసి ఇట్లా అడవుల పాలవుతున్నారు. మీరు చేస్తున్న ఈ పని మొదట పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. పరమేశ్వర సాక్షాత్కారం కోవటం మంచిదే. అదే లక్ష్యమైనప్పుడు సంసారులుగా కాక సన్యాసిగా ఉండాలి. సంసార జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలను వదిలివేసి దైవం కోసం తప్పించడం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలను పూర్తిగా చేసిన తర్వాత వానప్రస్థవం స్వీకరించి దైవాన్ని పొందవచ్చును. ఇదే ధర్మ మార్గం. అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో 3 పిల్లలను వదిలి ఇలా బయలుదేరారు కాబట్టి సరే, ముందుకు సాగండి. మీరు భార్యాభర్తలే అయినా ఇక ముందు శారీరక సంబంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరు ఉండి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈశ్వర దర్శనం చేసుకోండి. ఇక్కడికి 150 మైళ్ళ దూరంలో నివాస అనే గ్రామం ఉంది. అక్కడ నుంచి 20 మైళ్ళు ముందుకు వెళ్ళి మీరు తపోదీక్ష సాగించండి. బంజారా యొక్క మాటలు గంగా భవాజ్యునికి వేదఘోష వలె వినిపించినవి. ఈశ్వర సాక్షాత్కారం చేసే తపోనిష్ట భార్య సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో బంజారీ విచిత్రమైన రెండు అడవిలో దొరికే పళ్ళను తెచ్చి ఇద్దరి చేత తినిపిస్తాడు. ఆ పళ్ళు తినటం వల్ల శారీరక బాధలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని, ఆత్మదర్శనానికి వారు చేయబోయే తపస్సుకు ఇలాంటి దివ్యశక్తులు అవసరమని చెబుతాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురు పడుకుని విశ్రమిస్తారు. గంగా భవాజ్యుడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం కానీ బంజారీ దంపతులు కానీ కనిపించరు.
రాత్రి యథార్థంగా జరిగిన విషయాలన్నీ ఒక కలలాగా వారికి అనిపిస్తుంది. దేవగిరియమ్మకు శారీరక అలసట పూర్తిగా పోయి నూతనోత్సాహం కలుగుతుంది. ఆనాటి ఉదయాన్ని నుంచి సాగిన వారి ప్రయాణం అంచెలంచెలుగా 11 రోజులు సాగిన తర్వాత తమ గమ్యాన్ని చేరుకొని గోదావరి నది ఒడ్డున దంపతులు ఇద్దరు తపోదీక్షలో ఉంటారు. అలా సంవత్సరం పాటు సాగిన వారి తపోదీక్ష కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుండి అనేక ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకుంటూ ఉండేవారు. దేవగిరి అమ్మకు ద్వారకామాయి అనే మారు పేరును అక్కడ భక్తులు పెట్టారు. దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి అని. ఆ పర్వతం ఉన్న ద్వారక ప్రాంతము పుణ్యస్థలమని అంటే తల్లి కాబట్టి ద్వారక లాంటి చల్లని తల్లి అనే పేరుతో ఆమెను ద్వారకామయ్యి అని పిలిచేవారు. అదేవిధంగా గంగాబాజుడు ఎంతోమందికి గురుబోధ చేస్తూ కోరిన కోరిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండేవారు. కాబట్టి గురువు ఉండవలసిన జ్ఞానధనం ఆయనకు ఉన్నదనే భావనతో గురుధన్ అనే మారు పేరుతో ఎక్కువగా పిలిచేవారు. అంటే బాబా యొక్క తల్లిదండ్రులకు జ్ఞాన మార్గంలో గల పేర్లు ద్వారకామాయి, గురుధన్. తరచు వీరి దగ్గరకు పరిసర ప్రాంతాల్లో గల భక్తులు రావటం వారి ఏకాంత ధ్యానానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువల్ల వారు తమ నివాసాన్ని సమీప అడవి ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి మారుస్తారు. ఆ ప్రశాంతత, పవిత్రత, నిర్జనారాయణంలో వారి ధ్యానం బాగా సాగేది. ఇద్దరు ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉండేవారు. గురుధన్తో పాటు ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగింది. అలా ఆ ప్రాంతంలో వారి తపోదీక్ష చక్కగా సాగుతున్నది. షిరిడీకి చేరుకున్న తర్వాత కథానాయకుడైన మన యువకుడు కొన్నాళ్ళ పాటు ఊరి వెలుపల గల వేపు చెట్టు కింద ఉండసాగాడు. వాదాచారులైన కొందరు గ్రామస్తులు అనవసరమైన మాటలతో ధ్యానభంగం కలిగించేవారు. చాలా కాలం పాటు పగలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలోకి వెళ్ళి కందమూలాలు, చెట్లు కాయలు తింటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత షిరిడీ గ్రామంలోని కొందరు ఆ బాలుడు ఎవరు ఎప్పుడు ఇక్కడే కూర్చొని తపోనిష్టలో ఉన్నట్లుగా కళ్ళు మూసుకొనే ఉంటాడు, తీక్షణమైన ఎండ కాసిన, ఈదురుగాలు కూడిన భయంకరమైన వర్షం కురిచిన, ఎముకలు కొరికే చలి రాత్రుల్లోనూ తనొక్కడే కూర్చొని ఉంటాడే, ఎవరితను అని ఆలోచన చేయసాగారు. మరికొందరు అవే విషయాలను స్వయంగా ప్రశ్నించేవారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రశ్నించడం వల్ల ఆ బాలుని ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతనా స్థితిలోకి రావాల్సి వస్తూ ఉండేది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు అతని దివ్యశక్తులు గల ఒక అద్వితీయ బాలునిగా గుర్తించగలిగారు. కానీ చాలామంది విమర్శాత్మకంగాను వింతగాను భావించి హేళనతో విసిగిస్తూ ఉండేవారు. ఒక రోజున వేపు చెట్టు దగ్గర గల నీడలోకి ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటాడు. దారిని పోయే పొగరుబోతు మనుషులు కొందరు అతడిని దారికి అడ్డంగా కూర్చున్నందుకు గాను దుష్పాట్లాడి కొట్టి పక్కకు పడేసి వెళ్ళిపోతారు. ఈ గందరగోళం వల్ల బాలునికి ధ్యానభంగం కలుగుతుంది. జరిగిన విషయం చూసి జాలిపడి తన దివ్య హస్తంతో గుడ్డివాడి కళ్ళను తుడిచి కళ్ళ కనురెప్పలను తన 2 చేతి వేళ్లతో గట్టిగా పట్టుకొని గుడ్డివాడి కంటి పాపాల్లోకి తన దృష్టిని గాఢంగా ప్రసరింపచేస్తాడు. గుడ్డివాడి కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేసి మూర్ఛపోతాడు. అతన్ని అంతకు ముందే కొట్టి వెళ్ళిన పోకిరులతో పాటుగా ఇంకా చాలామంది పోగవుతారు. కొంతసేపటి గుడ్డివాడు తేరుకొని లేవుగా అతనికి కంటి చూపు వస్తుంది. ఈ విషయం తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి నుండి ఊళ్ళో వాళ్ళే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యాలను బాగు చేయించడం కోసం ఆ బాలుని దగ్గరకు వస్తూ ఉండేవారు. ఈ విధంగా సుమారు 1 సంవత్సర కాలం గడుస్తుంది. ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దాన్నే ముందుగా ఇచ్చేవాడు. పసరు తీసి ఇచ్చేవాడు. ఏ గింజ కనిపిస్తే దాన్ని అరగదీసి మందుగా వాడమనేవాడు. రోగం గల శరీర భాగానికి చేతితో కానీ తాకాడా ఇంకా రోగం పోవాల్సిందే. క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది. పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది. రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పని లేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు. మనస్సును, బుద్ధిని ఏకం చేసి ఆలోచనలను అంతం
చేసినప్పుడు మాత్రమే ఆత్మను దర్శించడం జరుగుతుంది. దీనికి ఏకాంతం అవసరం. అలాంటి ఆత్మావలోకానికి అక్కడ వాతావరణం కుదరక పోవటం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ గోదావరి తీర చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరుని దర్శించి ఎత్తైన ఆ పర్వత ప్రాంతంలోని ఒక నిర్జన ప్రదేశంలో కఠోర దీక్షలో తపస్సు చేస్తుంటాడు ఆ బాలుడు. గురువుగారు ఇచ్చిన ఇటుక రాయే తన సహచరుడు. గురువుగారి రక్తంతో తడిసిన తన తలకున్న ఆ గుడ్డ పీకనే తనకు శ్రీరామ రక్షగా తపోదీక్షగా 1 సంవత్సరం సాగుతుంది. అక్కడి నుంచి గోదావరి నది ఒడ్డుగానే వెనక్కు తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోబర్గావ్ మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాటికి గురువు వెంకుసాను ఆఖరిసారిగా వదిలి వచ్చిన చోటుకి చేరుకుంటాడు. 2 సంవత్సరాలు గడిచిపోవటం వల్ల ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటాయి. సామాన్యుని దృష్టికి 2 సంవత్సరాల క్రితం తన గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించటం కూడా చాలా కష్టమవుతుంది. జోలెలో నుంచి ఇటుకరాయిని తీసి తలపై ఉన్న గుడ్డలో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకుసాను ప్రార్థిస్తూ ఒక్క క్షణంలో అక్కడ వాతావరణం అంతా 2 సంవత్సరాల క్రితం వారున్నప్పుడు వాళ్ళే మారిపోతుంది. వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చిందించిన ఆ స్థలాన్ని గుర్తిస్తాడు. అక్కడికి చేరుకొని గురువును ప్రార్థిస్తాడు. నా ప్రాణాన్ని రక్షించడం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవా, నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు. నేను సేలులో సమాధి అయిపోయాను. సమాధి నుంచి బయటికి వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను. కానీ నా శక్తి ఎప్పుడు నీ వెంటనే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకుస మాటలు వినపడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుజనులు ఎవరూ లేని వాడిని. నాకున్నది మీరొక్కరే. నా ప్రాణాలను రక్షించిన మిమ్మల్ని ఈరోజు నేను తప్పక దర్శించి తీరాలి. అలా మీ దర్శనం ఇవ్వనిచో నాకు ఈ జీవితమే అవసరం లేదు. ఈ 2 సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుక రాయి నుండి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుక రాయితో నా ప్రాణాలను నీకు అర్పిస్తానని ఇటుక రాతిని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు. ఇటుక రాయికి నుదుటికి మధ్య వెంకుస చెయ్యి ఉంటుంది. పక్కనే వెంకుస నిలబడి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాడు. ఇంకా ఇలా అంటారు ఆ గురువు గారు, నా యందు నీకు గల శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల వలన సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావాల్సి వచ్చినది నాయనా. ఈనాటి నీ గురుభక్తికి నేను మెచ్చాను. నువ్వు జగద్గురు అవుతావు. ప్రాణం వదిలిన తర్వాత నీవు కూడా సమాధిలో నుంచే భక్తులకు సమాధానం పరుస్తూ ఉంటావు. ఇదే నీకు నేను ఇస్తున్న వరం. నీవు శివాంశ సంభూతుడవు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వరం నిమిత్తం మాత్రం. సమాధి అనంతరం కూడా నీవు సచేతనీయుడై మాయ నుంచి భక్తులను రక్షిస్తూ ఉండాలనే దేవతల ఆశయముతో ముడిపడి ఉంటుంది నా ఈ వరం. కాలకూట విషయాన్ని కంఠంలో ఉంచుకున్న శివునికి తప్ప ఈ కార్యం ఇతరుల వల్ల సాధ్యం కాదు. సమాధి నుంచి ఎలాగో లేచి వచ్చాను కాబట్టి ఇంకా 2 సంవత్సరాల అదృశ్య రూపంలో నీ వెంట ఉంటాను. తపోనిష్ట సాగించు అని మాయమవుతాడు వెంకుస. అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు తపోనిష్టలో ఉంటాడు ఆ బాలుడు. అవసరమైన సలహాలను అప్పుడప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకుస ఇస్తూనే ఉంటాడు. 1950 సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పూర్ణమి నాడు వెంకుస దర్శనమిచ్చి ఇక నీ దీక్ష చాలు, తిరిగి నీవు షిరిడీకి వెళ్ళు. అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు కింద నేను కూడా వచ్చి భూగృహంలో జ్యోతి స్వరూపంగా ఉంటానని చెబుతారు. అక్కడ గురుజన్ ద్వారకామయిల తపోదీక్షల పూర్వస్థితికి చేరుకుంటుంది. వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వర సాక్షాత్కారాన్ని సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని ఆర్తిస్తారు. అందుకు పరమశివుడు అనుగ్రహించి మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది. కానీ మీ ఇద్దరు జ్యోతి స్వరూపంలో షిరిడి గ్రామంలో నా అవతారానికి నిలయమైన వేప చెట్టు కింద స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉండండి. మీతో పాటు వెంకుస అనే ఇంకో మహాత్ముడు కూడా అక్కడికి జ్యోతి స్వరూపంగా నివాసం ఉంటాడు. గురుదన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటాడు. ముందు ఈ రోజుల్లో ద్వారకామయిని అనే పక్కనే ఒక అగ్నిహోత్రం రూపంలో ఉంచుతాను.
అలాగే మరి కొంత దూరంలో వెంకుసాను కూడా ఒక స్థానంలో ఏర్పాటు చేస్తాను. ఈ నా అవతారంలోని నా లీలా శరీరం అంతమైన తర్వాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను. ఈ విధంగా 4 విధాలైన దివ్యశక్తులకు నిలయమైన షిరిడి గ్రామం రాగల 500 సంవత్సరాల పై వరకు దినదిన ప్రవర్తమానం అవుతూ ఆశ్రితులను పాలిట కైలాసమైన ప్రజలకు జ్ఞానం వైరాగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన అభయహస్తాన్ని వారి ఇరువుపై ఉంచగా అందులో నుంచి దేదీప్యమానమైన కాంతి కిరణాలు 2 వెలువడి గురుధన్ ద్వారకామయి శరీరాల్లోకి ప్రవేశించి లోపల గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రారం నుంచి బయటకు తీసుకువస్తాయి. ఈ జ్ఞాన జీవజ్యోతులు అదృశ్య రూపంలో షిరిడి గ్రామం చేరుకొని వేప చెట్టు కింద భాగంలో భూగృహంలో సృష్టించుకొని మరలా తపోదీక్షలో ఉంటాయి. ఇదే విధంగా సేలు సమాధి నుంచి లేచి వచ్చిన వెంకుస కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడి చేరుకొని అదే వేప చెట్టు కింద ఇంకొక జ్యోతి స్వరూపంగా అదే భూగృహంలో ఉంటాడు. అక్కడ కథానాయకుడను మన యువకుడు కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామ ప్రాంతంలో సంధ్యా సమయంలో ఒక పెద్ద కొండరాటికి దగ్గరలో ఆగి విశ్రమించి ఉండగా ధూప్ గ్రామానికి మున్సబు అయిన చాంద్ పాటిల్ తన గుర్రాన్ని పోగొట్టుకొని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి ఆఖరికి తానే స్వయంగా దాన్ని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్రం జీనును భుజంపై వేసుకొని తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో చతికిలపడతాడు. అతనిని గమనించిన మన యువకుడు ఏం చాంద్ భాయ్, గుర్రం కోసం వెతికి అలసిపోయావా అని ప్రశ్నిస్తాడు. తనను పేరు పెట్టి పిలిచి పోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఈ అపరిచితుడు ఎవరా అని కుతూహలంతో అతను మరింత దగ్గరకు వచ్చి నా పేరు వివరాలు మీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. నాకు అన్నీ తెలుసు, తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు అని సమాధానం ఇస్తాడు. అయితే తప్పిపోయినా నా గుర్రము బిజిలీ ఎక్కడ ఉందో ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు. కుడివైపుగా కొంత దూరం వెళ్తే ఒక చిన్న నీటికయ్య ఉంటుంది. అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉన్నది, వెళ్ళి తెచ్చుకోమంటాడు. ఇప్పుడు నేను అటు నుంచే అంతా వెతుక్కుంటూ వచ్చాను. కనుచూపు మేరలో గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు. నా మాటలు వృధా అయిపోయే పొల్లు మాటలు కావు. విశ్వాసం ఉంచితేనే ఫలితం లభిస్తుంది. సంశయాత్మకమైన మనస్సుతో ఫలితం ఆశించలేవు. వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోమంటాడు. కానీ చాంద్ పాటిల్ ఇది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలిలో నుంచి చిలుంగొట్టును పొగాకును విడదీసి బయటికి తీస్తాడు. చిలుంగొట్టంలోని పొగాకు ముడిచి నింపడానికి గాను నీరు కావాలి. ఆ తర్వాత దానిని వెలిగించుకోవడానికి నిప్పు కావాలి. ఈ తన చేతిలో సటకాతో ఎదురుగా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు. గంగాదేవి నీటి దారగా బయటకు వస్తుంది. ఆ నీటితో పొగాకును పొడిచి తడిచేసి చిలుంగొట్టంలో నింపుకున్న తర్వాత మళ్ళీ సటకాతో అదే స్థలంలో కొడతాడు. ఈసారి అగ్నిజ్వాల భూమిపై నుంచి పైకి లేస్తుంది. దీంతో హుక్కాను వెలిగించి తాను పీల్చి చాంద్ పాటిల్ను కూడా పీల్చమంటాడు. మానవాతీతమైన ఈ 2 విచిత్ర దృశ్యాలను చూసి ఇది కళ లేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయాడు చాంద్ పాటిల్. మాట్లాడకుండా చిలుం పొగను పీల్చి ఇది కళ కాదు, నిజమే ధృవపరుచుకొని వెంటనే కుడివైపుగా పరిగెత్తి తీస్తాడు. అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బిజిలీ మేత వేస్తూ కనిపిస్తుంది. దానిని కౌగిలించుకొని తిరిగి ఆ యువకుని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తాడు. ఆ మానవాతీత శక్తులు గల మహనీయుని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయనను కూర్చునబెట్టి తాను నడుచుకుంటూ తీసుకొని వెళ్తాడు. అలాంటి మహాశక్తివంతమైన ఆ మహనీయుని పాదం తన ఇంటిలో పెడితే
ఏడేడు జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు కర్మదోషాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే గట్టి నమ్మకం చాందిపైకి ఆనాడే కలిగింది. ఈ విధంగా 35 రోజులు తన ఇంటిలోనే అతిథిగా ఉంచుకొని సకల మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తాడు. ఆ తర్వాత అతని బావమరిది పెళ్లి నిశ్చయం కాగా ఆ పెళ్లికి ఆ మహనీయుని తీసుకెళితే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లి వారితో పాటుగా పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీకి రమ్మని ఆర్థిస్తాడు. అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎడ్ల బండలన్నిటినీ పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఆ ఫకీరు మహానీయుని బండి ఎక్కించి ప్రయాణాన్ని సాగిస్తాడు. సాయం సంధ్యా సమయంలో చల్లని పైరుగాలు వీస్తూ ఉండగా ఎద్దుల మెడలోని కట్టబడిన చిరుగంటలు చప్పళ్ళు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పక్షుల కిలకిల రావాలు సహజ శృతిలో సంగీతలాపనగా కనిపిస్తుంది. నీలి ఆకాశంలో తూర్పు వైపున గల తెల్లని మేఘాలపై పడమర వైపున అస్తమించే సూర్యుని ఎర్రని కిరణాలు సోకి ఆకాశం సుందర రూపంలో కనువిందు చేస్తూ ఉంటుంది. మొదటి బండిలో ముందు భాగంలో కూర్చొని ఆ మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్ల పశుపక్షాదులు బండికి అడ్డంగా అటు ఇటు కిలకిల రావాలు చేస్తూ ఎగురుతున్నాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కోకిల స్వరం భగవంతుడు స్వయంగా షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచడానికి వస్తున్నాడు. మానవులారా, మీరంతా త్వరగా ఈ దైవాన్ని గుర్తించండి, మాయలో పడి సామాన్య మానవులని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. తెల్లని చంద్రబింబం తూర్పు దిక్కున చీల్చుకొని బండిలో ప్రయాణం చేస్తున్న ఆ దేవాది దేవుని వెలుగునివ్వాలనే ఆర్ద్రతతో సూర్యుడు పూర్తిగా నిష్క్రమించకుండానే వచ్చేశాడు. పెళ్లి బృందం అందరిలోనూ ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొర్లుతూ ఉంది. మనస్సులో శాంతి, శరీరంలో విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు. ప్రకృతి యావత్తు పులకరించి కైలాసం నుంచి దిగి వచ్చిన ఈ ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా ఆనందించిన ఆనాటి ఆ పెళ్లి బృందంలోని మనుషుల జీవితాలు ధన్యం. అదేవిధంగా ఆయనతో పాటు జీవనాన్ని కొద్ది రోజు క్షణాలైనా సరే ఈ జన్మలోనైనా లేక మరో జన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఈ మొదటి రోజు పారాయణం ఇంతటితో ముగిస్తాము. ఓం శాంతి శాంతి శాంతి. 4వ అధ్యాయం సంపూర్ణం.